ఎండలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వరుణుడు ఉపశమనం కల్పించాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. నిర్మల్ జిల్లా బైంసాంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు నేలకొరగటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో వర్షం భారీ ఎత్తున కురవడంతో పంట నష్టం జరిగింది. గాలి దుమారంతో కొన్ని చోట్ల ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోయాయి. సంగారెడ్డి జిల్లా కూడా వర్షం దంచుకొట్టింది. కల్హార్ మండలం మాసంపల్లిలో పిడుగుపడి ఓ మహిళ మృతి చెందింది. ఎంత స్పీడ్గా కురుస్తున్నది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, తెలంగాణలో కురుస్తున్న వర్షాల మీద డీటెయిల్స్ ఏంటి? రైట్ రేణుశ్రీ, నిర్మల్ జిల్లాలో ఈ రోజు సాయంత్రం కురిసిన అకాల వర్షం ఈదురుగాలతో నిర్మల్ జిల్లాలోని బైన్సా, ముదోల్ మండలాలతో పాటు తదితర గ్రామాల్లో ఈ రోజు సాయంత్రం వడగల వాన వర్షం బీభత్సం సృష్టించని చెప్పొచ్చు. సాయంత్రం కురిసిన అకాల వర్షంతో వందలాది ఎకరాల్లో సాగు చేసుకున్నటువంటి పంట పూర్తి స్థాయిలోనే నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. ఇటు మొక్కజొన్న, వరి, నువ్వు తదితర పంటలు పూర్తి స్థాయిలోనే దెబ్బతిన్నాయి. కొన్ని రోజులు గడిస్తే పంట చేతికొచ్చేది, రైతులకు ఆర్థికంగా భరోసా కలిగించేది. చేతికొచ్చిన పంట కండ్ల ముందే నీటి పాలైంది. సో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. బైన్సా పట్టణ శివారు ప్రాంతాలతో పాటు దాదాపు కొన్ని ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. రైతులు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను ప్రభుత్వం వెంటనే సర్వే చేయించి నష్టపోయిన పంటలకు రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. బలమైన ఎదురు గాలులకు వృక్షాలు, విద్యుత్ ట్రాన్స్ఫర్లు, స్తంభాలన్నీ కూడా నెలకొరిగాయి. ఇండ్లపై ఉన్నటువంటి రేకులన్నీ కూడా ఎగిరిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో పిడుగులు పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగలేదని చెప్పొచ్చు. చేతికొచ్చిన పంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతన్నలు పెద్ద మొత్తంలో ఆవేదన చెందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో నిర్మల్ జిల్లాతో పాటు ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొన్ని మండలాల్లో కూడా భారీ వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. కానీ నిర్మల్ జిల్లా ప్రధానంగా చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లా ముదోల్, బైన్సా మండలాల్లో పెద్ద మొత్తంలో వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పొచ్చు. రేణుశ్రీ, థ్యాంక్ యూ సాయన్న.